2019లో వైసీపీ గెలిచిందంటే మా వల్లే అని చెప్పుకునేవారు చాలామందే ఉన్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా ఒంటి చేత్తో పార్టీని మోసా అంటూ ఇటీవల మీడియా ముఖంగానే ప్రకటించుకున్నారు. అసలు వైసీపీ గెలుపులో జగన్ ప్రమేయమే లేదన్నట్టుగా విజయసాయిరెడ్డి పరోక్షంగా మాట్లాడేస్తూ ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాత్రం ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రధానంగా నిందిస్తున్నారు. అంతా సజ్జల, ధనుంజయ రెడ్డి, కేఎన్ఆర్ వల్లనే జరిగిందంటూ మాట్లాడుతున్నారు. ఇందులో నిజముందా? ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అందరికీ టార్గెట్ అవుతున్నారు? ఒక విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కు ఐరన్ డోమ్గా పనిచేశారని చెప్పాలి. మొన్నటి ఘోర ఓటమి తర్వాత తిట్టించుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, కేఎన్ఆర్ లాంటి వారు దొరికారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ నిందలన్నీ నేరుగా జగన్ మీద పడి ఉంటే వైసీపీకి ఇంకా భారీ నష్టం జరిగి ఉండేది. ఓటమికి కారణం సజ్జల కాదు జగనే అని శ్రేణులన్నీ భావించి ఉంటే జగన్ నాయకత్వంపై పూర్తిగా విశ్వాసం పోయి ఉండేది. కేవలం 10 నెలల కాలంలోనే ఇంతగా ఆ పార్టీ నిలదొక్కునే అవకాశమే ఉండేది కాదు. విజయసాయిరెడ్డిని విమర్శించాలంటే ఇప్పటికీ వైసీపీలో కొందరు జంకుతుంటారు. అదే సజ్జలను ఈజీగా అనేస్తూ ఉంటారు. కారణం విజయసాయిరెడ్డి తాను చాలా ఎత్తుకు ఎదగాలని ప్లాన్ చేసుకున్నారు. కేంద్ర మంత్రి కావాలని కూడా అనుకున్నారు. అందుకు తగ్గట్టే తన చుట్టూ మనుషుల్ని తయారు చేసుకున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అలా ఎంపీ కావాలనో మంత్రి కావాలనో ఆశలు పెట్టుకోలేదు. కేవలం జగన్ తనకు అప్పగించిన పని చేయడమే తన పని అన్నట్టుగా ముందుకెళ్లారు. దాంతో తన పక్షాన ఎదురుదాడి చేసేందుకు వ్యక్తులు, వ్యవస్థ ఉండాలన్న ఆలోచనను అక్కడున్న వారు చేయలేకపోయారు. ఇదే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అందరూ ఈజీగా టార్గెట్ చేయడానికి కారణమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇష్టాలు, ఆదేశాలను బట్టే సజ్జల కానీ మరొకరు కానీ అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిర్ణయాలన్నీ జగన్వే అని ఆయన చుట్టూ ఉన్నవారు ముందే బయటకు చెప్పి ఉంటే అంతిమంగా జగన్కు చాలామంది దూరం అయ్యేవారు. కానీ ఆ నిందలన్నింటినీ సజ్జల లాంటి వారు తమ ఖాతాలో వేసుకున్నారు. అలా జరగడం వల్లనే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి భారీ నష్టం తప్పింది. మొన్నటి ఓటమిలో ఎవరి పాత్ర ఎంత పరిమితమో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజలకు అన్నీ అందించాలన్న ఆలోచనతో కొత్త పాలసీలని జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారు. ఆ పాలసీల కారణంగా నేతలు, కార్యకర్తలు దెబ్బతిన్న మాట కూడా వాస్తవం. ఆ పాలసీ కాస్త పార్టీని దెబ్బతీసిందని జగన్ గుర్తించారు కాబట్టే ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ లాంటి వారిని చాలామంది చాలా చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ వారి విలువేంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తన ఎదుగుదలలో వారి పాత్ర ఎలాంటిదో జగన్కు బాగా తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ అవ్వడానికి ప్రధానంగా ఒక చిన్న కారణమే పనిచేసింది. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను వివరించడం కోసం ఎక్కువసార్లు మీడియా ముందుకు సజ్జల రావడంతో మొత్తం ఆయనే చేస్తున్నారు అన్న భావన ఏర్పడింది. కానీ అదంతా జగన్ ఆదేశాల మేరకే సజ్జలు చేస్తూ ఉన్నారు అన్న విషయం దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే తెలుసు. నేరుగా జగన్ను విమర్శిస్తే ఆ పార్టీలో కొనసాగడం అసాధ్యమని తెలిసిన నేతలు కొందరు తమ ఆక్రోశాన్ని ఎవరి మీదో ఒకరి మీద ప్రదర్శించాలి కాబట్టి కోటరీ సభ్యులు అంటూ విరుచుకుపడుతూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి రాత్రికి రాత్రి వైసీపీలోనికి చొరబడిన వ్యక్తి కాదు. రామకృష్ణారెడ్డి అన్న దివాకర్ రెడ్డి గ్రానైట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో అడుగుపెట్టి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కడప జిల్లానే కావడంతో మైనింగ్ వ్యాపారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సజ్జల కుటుంబానికి 80s నుంచే అనుబంధం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రముఖులు గజ్జల మల్లారెడ్డి ప్రోత్సాహంతో జర్నలిజంలోనికి వచ్చారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం లాంటి పత్రికల్లో పనిచేశారు. కీలక స్థానాల్లో కూడా పనిచేశారు. ఉదయం పత్రికకు రాజీనామా చేసిన తర్వాత తన అన్న దివాకర్ రెడ్డి ప్రారంభించిన గ్రానైట్ ఎగుమతి వ్యాపారాల్లో కీలక వ్యక్తిగా కూడా రామకృష్ణారెడ్డి పనిచేశారు. ఆ సమయంలోనే దూరదర్శన్లో పలు కార్యక్రమాలు, సీరియల్స్ని కూడా నిర్మించారు. నంది అవార్డులతో పాటు ఉత్తమ సీరియల్ నిర్మాతగా సజ్జల రామకృష్ణారెడ్డి అవార్డులు కూడా అందుకున్నారు. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ప్రత్యేకంగా వైఎస్ఆర్ పోర్టల్ని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పత్రిక, టీవీ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు వైఎస్ఆర్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల్లో సజ్జల ప్రధానమైన వ్యక్తి. సాక్షి పత్రిక తొలి ఎడిటోరియల్ డైరెక్టర్గా సజ్జల పనిచేశారు. పత్రికను ముందుకు నడిపే క్రమంలో జగన్మోహన్ రెడ్డితో సజ్జలకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతో జగన్కు సజ్జల అవసరం మరింత ఎక్కువైంది. రాజకీయాల్లో నమ్మకమైన వ్యక్తులు దొరకడమే నేతలకు ఒక పెద్ద సవాల్ అన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 10 మందిని కలిసి వారు చెప్పేవన్నీ విని వారి సమస్యల్ని పరిష్కరించడమే పెద్ద సవాల్. అలాంటిది సజ్జల వద్దకు రోజుకు 100 మంది వచ్చేవాళ్ళు. అందరూ వెళ్ళేది సజ్జల వద్దకే. అందరికీ న్యాయం చేయడం ఆయన వల్ల అయ్యే పని కాదు. దాంతో అక్కడ పని జరగని వాళ్ళంతా వైసీపీలో అంతా సజ్జలే చేశారన్న ప్రచారాన్ని బాగా వ్యాపింపజేశారు. మధ్యలో సజ్జలే లేకుంటే నేరుగా ఈ నిందలన్నీ జగన్ మీదే పడి ఉండేవి. అసలు వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం
తమకు బలం అనుకున్న అంశాలే ఆఖరిలో ఎదురు తిరగడం, నేరుగా ప్రజలకే ప్రతి రూపాయి అందాలన్న జగన్ పాలసీ కారణంగా పార్టీలో సహజంగానే అసంతృప్తి ఏర్పడింది. వాలంటీర్ల వ్యవస్థ బలం అనుకుంటే ఆఖరిలో కొంపముంచింది. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అసలు కారణం జగన్ తీసుకున్న పాలసీలు, నిర్ణయాలన్నీ చాలా కొత్తగా ఉండడం, వాటి ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకునే లోపే టీడీపీ తన మీడియా బలంతో వాటిపై విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేసి ప్రజలను భయపెట్టడమే. ప్రతికూల అంశాలను, పార్టీకి ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతుంటే ఆ విషయాలను జగన్ ఎలా తీసుకుంటారు అన్న దాంతో సంబంధం లేకుండా మరింత సమర్థవంతంగా, మొహమాటం లేకుండా వివరించి కొన్ని విధానాల్ని మార్చుకునేలా ఒత్తిడి చేసైనా సరే ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం ఈ వ్యక్తులపైనే ఉంది. ఎందుకంటే జగన్కు సన్నిహితంగా ఉండేదే వారు కాబట్టి. గత 5 ఏళ్లలో అక్కడున్న వారు పూర్తి స్థాయిలో ఆ పని చేయలేకపోయారన్నది కూడా నిజం. జగన్ పిఏ కేఎన్ఆర్ రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సజ్జల రోజు వందల మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి ప్రతి అంశాన్ని మీదేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. వారి పని గురించి తేలిగ్గా మాట్లాడేవారు ఒకరోజు వారి స్థానాల్లో తాముండి పని చేయగలమా అని ఆలోచించుకోవాల్సిన అవసరం, ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.